ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. ఈ రోజు నేను పరలోకానందం యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న బ్రదర్స్ కి, సిస్టర్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కి అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నింటినీ మూడంతలుగా దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. నీ వాక్కును వినుటకు మేమందరము సిద్ధముగా ఉంటుండగా మాతో బహుసూటిగా స్పష్టముగా నీ వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావము నీవు మాత్రమే పొందమని క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది జీవితంలో దేవుని యొక్క పని చేయడానికి, దేవుని యొక్క సేవ చేయడానికి వారు ఎంతగానో సిగ్గుపడటం అనేది జరుగుతుంది. ఈ రోజున కారణం ఏంటో తెలుసా? ఏ అనే వ్యక్తి నన్నేమన్నా అంటాడేమో, బి అనే వ్యక్తి నన్నేమన్నా అంటాడేమో, లేకపోతే సమాజంలో క్రీస్తు గురించి మనము ప్రకటిస్తున్నప్పుడు సమాజము నన్ను అదోలా చూస్తుందేమో, ఒక వెలివేసిన ఒక వ్యక్తిగా నన్ను చూస్తుందేమో అని చెప్పి అనేక మంది సిగ్గుపడతారు, అనేక మంది అవమానపడతారు, అనేక మంది కలిగిన క్రీస్తు యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ముందుకు రాకుండా వెనుకనే మిగిలిపోతూ ఉంటారు. ఈ రోజున మన జీవితంలో క్రీస్తును కలిగి జీవిస్తున్నాము అని అంటున్నట్లయితే, ఈ రోజున మనము సజీవుల గుంపులో ఉన్నాము అని అంటున్నట్లయితే అది దేవుని యొక్క ఉచితమైన కృప అనే విషయాన్ని, వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలండి. ఈ రోజున అందించబడుతున్న శ్రేష్టకరమైన వర్తమానములను విని మనం ఎంతైతే మార్పు చెంది, మనం ఎంతైతే దేవునికి ఇష్టానుసారముగా జీవిస్తున్నామో, మన జీవితాన్ని ఎలాగైతే క్రీస్తులో కట్టుకుంటున్నామో, అలాగే నశించిపోతున్న ఆత్మల పట్ల కూడా మనము భారము కలిగి సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి అనే విషయాన్ని, వాస్తవాన్ని గ్రహించండి. ఈ రోజున అనేక మంది క్రీస్తుని గురించి ఏ అనే పర్సన్ కి లేకపోతే బి అనే పర్సన్ కి చెప్పడానికి ఎందుకు ఇష్టపడట్లేదంటే సిగ్గు. ఎందుకు అని అంటున్నట్లయితే, నేను ఈ వస్త్రములు ధరించుకున్నాను, నేను ఒక మంచి కారులో తిరుగుతున్నాను, నేను ఉన్నతమైన స్థానంలో ఉన్నాను, నేను పలానా చేస్తున్నాను, నేను వెళ్ళి క్రీస్తు గురించి ఇతరులకు చెప్తే, నేను వెళ్ళి క్రీస్తు గురించి నా ఫ్రెండ్స్ కి చెప్తే, నేను వెళ్ళి క్రీస్తు గురించి వరకు వేరొకరికి చెప్తే ఈ రోజున నన్ను ఎలా చూస్తారు? నన్ను తక్కువగా చూస్తారు కదా, నన్ను నీచముగా చూస్తారు కదా, నన్ను హేళన చేస్తారు కదా, నన్ను దూషిస్తారు కదా, నన్ను నిందిస్తారు కదా, నన్ను అవమానపరుస్తారు కదా అని చెప్పి ఈ రోజున అనేక మంది ఆగిపోతున్నారు. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే 2025 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలోనికి వచ్చి ఉన్నారు. వచ్చిన మెయిన్ కారణం ఏంటో తెలుసా? యెరూషలేములో ఆయన చనిపోవటానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? నశించిపోతున్న నీ జీవితము, నశించిపోతున్న నీ జీవితం, నశించిపోతున్న నా జీవితము నశించిపోకూడదు, నాశనమైపోకూడదు, నరకానికి వెళ్ళిపోకూడదు అనే ఉద్దేశం నిమిత్తమే దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు అనే విషయాన్ని, వాస్తవాన్ని గ్రహించండి. ఈ రోజున మన జీవితంలో దేవుడు ఎంత గొప్ప త్యాగాన్ని చేశాడో మనము కూడా అటువంటి త్యాగమును కలిగి జీవించేవారుగా ఉండాలి. క్రీస్తు నందు ఈ రోజున మనం ఏదైతే ప్రయాసపడుతున్నామో ఆ ప్రయాస అన్నిటికీ వృధా కాదు అనే వాస్తవాన్ని గ్రహించి క్రీస్తు కొరకు ఉపయోగపడే పాత్రలుగా మన జీవితాలను మనము తయారు చేసుకోవాలి, మనము ఉంచుకోవాలి అనే సత్యాన్ని, వాస్తవాన్ని ప్రతి ఒక్కరి సమయం ద్వారా గ్రహించండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వారు నేను గొప్పవాడిని కదా, నేను పరిశుద్ధుని కదా, నీ పరలోక రాజ్యం మొత్తము నాదే కదా అని చెప్పి ఆయన సైలెంట్ గా అక్కడ కూర్చోరు. నీచ స్వభావం కలిగిన వారు, మాట వినని ప్రజలు, పాపిష్టి బ్రతుకులు జీవిస్తున్న ప్రజలు, ఇటువంటి భయంకరమైన ప్రజల దగ్గరికి వచ్చి, ఇంకొక మాటలో చెప్పాలి అని అంటున్నట్లయితే రేపటి కాల సమయం పామ్ సండే అనగా మట్టలు ఆదివారం. ఈ మట్టల ఆదివారం నాడున యేసుక్రీస్తు వారిని జనాలు అందరూ ఎలాగా తీసుకువెళ్ళారు అని అంటున్నట్లయితే బట్టలు పరిచి దారి పొడుగున దాని మీద గాడిద మీద ఎక్కించి ఆయన తీసుకుని వెళ్ళటం అనేది జరిగింది. ఈ పామ్ సండేగా ఈ ఆదివారమున బట్టలు వేసి నడిపిస్తున్న ఇదే ప్రజలు వచ్చే ఆదివారం అనగా ఈస్టర్ పండగకి ఆయన శరీరము మీద బట్టలు లేకపోతే నవ్వే రీతిగా ఉండబోతున్నారు. అది దేవునికి తెలియదా? ప్రాముఖ్యముగా తెలుసు. ఇదే ప్రజలు ఈ రోజున మట్టలు వేసి ఆయనని ఆ దారి గుండా తీసుకువెళ్తున్నారు. వచ్చే ఆదివారం కలగా ఆ మట్టలు ఎంతైతే పొదురుగా ఉన్నాయో, ఆ మట్టలు ఎలాగైతే చీల్చిపోయి ఉన్నాయో, తన శరీరము కూడా అలాగే చీలిపోతుందని తెలిసి చూస్తూ నవ్వుతారు అని చెప్పి దేవునికి తెలీదా? తెలుసు. ప్రాముఖ్యముగా ఈ యొక్క హోసన్న జేము అని చెప్పి ఎవరైతే కేకలు వేస్తున్నారో ఈ జనాలు అందరూ వచ్చే ఆదివారం కల్లా ఆయనని సిలువ వేయండి అని చెప్పి అరుస్తారని చెప్పి యేసుక్రీస్తు వారికి తెలీదా? తెలుసు. ఈ రోజున యేసుక్రీస్తు వారే నాకు కావాలి అని చెప్పి సంతోషముతో, ఆనందముతో, సంబరముతో ఈ ఆదివారమున
మీరు యేసుక్రీస్తు వారిని పండగ చేసి ఊరేగించి వచ్చే ఆదివారం కల్లా నాకు యేసుక్రీస్తు వారు వద్దు, నాకు బరబ్బా కావాలి, నాకు బరబ్బా కావాలి, నాకు బరబ్బా కావాలి, యేసుక్రీస్తు వారిని సిలువ వేయండి, యేసుక్రీస్తు వారిని బొక్కలలో పడవండి అని చెప్పి ఆయనను చూసి నిందించేవారు, ఆయనను చూసి ఉమ్ము వేసేవారు, ఆయనను చూసి హేళన పరిచి ఇదే ప్రజలు ఇటువంటి స్వభావం కలిగి ఉన్న ప్రజలని చెప్పి ఆయనకి తెలియదా? తెలుసు. అన్ని తెలిసి కూడా ఎందుకు యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు అని అంటున్నట్లయితే తండ్రి మాటకు విధేయత చూపించాడు. ప్రాముఖ్యముగా ఆయనకి ఇవ్వబడిన ఏదైతే పని ఉందో ఆయన సక్రమముగా ఆయన చేయుటకు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడండి. ఈ రోజున ఆయన చేతి పని విషయంలో ఆయన సిగ్గుపడలేదు, ఆయన అవమానం పొందలేదు. ఆయన నాకెందుకులే అని చెప్పి విడిచిపెట్టాను. ఎందుకు నాకెందుకులే అని విడిచిపెట్టేసి సిగ్గుపడినట్లయితే అందరి ముందు ఇలాగా బట్టలిప్పుకొని ఉంచేవాలా, లేకపోతే అందరి ముందు నేను ఇలాగా సిలువ వేసి ఇలా పడుకోవాలా, లేకపోతే అందరూ నన్ను దూషిస్తూ నిందిస్తూ హేళన చేస్తూ ఉంటే తలదించుకొని ఇలా ఉండాలా అని చెప్పి ఆయన బాధపడలేదు, ఆయన సిగ్గుపడలేదు, ఆయన అవమానం పొందలేదు. ఎందుకు అని అంటున్నట్లయితే ఇదంతా నేను చేస్తున్నది మీకోసమే, నేను ప్రేమతోనే నేను చేస్తున్నాను అని చెప్పి ఆయనకి తెలుసు. కాబట్టి ఈ రోజున మన జీవితంలో క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాము, దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావు, దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాను అని చెప్తున్నావు, దేవుడికి నచ్చిన జీవితాన్ని నేను జీవిస్తున్నాను అని చెప్తున్నావే కానీ దేవుడు స్వభావము నీలో ఒక్కటైనా ఉన్నదా ఒకసారి గ్రహించు, దేవుడు మనసు నీలో ఒక్కటైనా ఉన్నదా ఒకసారి గ్రహించు, దేవుడు చేసిన వాటిలో ఒక్కటైనా నీవు చేయగలుగుతున్నావా, దేవుడు చెప్పిన వాక్యములో ఒక్కటైనా నీవు పాటించగలుగుతున్నావా? ఈ రోజున నీ జీవితంలో ఒకసారి ప్రశ్నించుకుంటాము. అది ఎంతో నీ జీవితానికి ఆ దీవెనకరము ఆశీర్వాదకరము అనే విషయాన్ని ఈ సమయంలో ప్రతి ఒక్కరు గ్రహించండి. ఈ గుడ్ ఫ్రైడే వచ్చింది, కన్నీటితో బాధపడ్డాము, కన్నీటితో దుఃఖించాము, దేవుడు గొప్ప త్యాగాన్ని చేశాడని చెప్పి ఈ సమస్యను గుర్తు తెచ్చుకుంటాము. ఈస్టర్కి వచ్చేసేటప్పటికి దేవుడు తిరిగి లెగిచారని చెప్పి కొత్త వస్త్రాలు ధరించుకుంటున్నారు, ఆహార పదార్థాలు అన్ని తింటున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ ఆ చర్చి బయటకు వెళ్ళినప్పుడు, లేకపోతే మీ తోటి స్నేహితులలో కానీ మీ తోటి బంధువులలో కానీ లేని స్థితిలో, దీన స్థితిలో, దిగజారిపోయిన స్థితిలో, దిక్కుమాలిన స్థితిలో, తినటానికి ఆహారం లేక, వేసుకునేటానికి వస్త్రాలు లేక బాధపడుతున్నవారు, సమస్యలలో ఉన్నవారు, ఇరుకులలో ఉన్నవారు, ఇబ్బందులలో ఉన్నవారు, ఆర్థిక పరిస్థితులలో సతమతమైపోయి నలిగిపోతున్నవారు, అనారోగ్యం పాలై మంచాన్ని పడిన వారు అనేక మంది ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేసావా? వారి కొరకు సహాయకరంగా ఉన్నావా? దేవుడిని ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావు. దేవుడి వంటి ప్రేమ నీ జీవితంలో ఉన్నదా? ఈ రోజున ఒకసారి గ్రహించుకుంటున్నట్లయితే అది ఎంతో బాగుంటుంది అనే విషయాన్ని గ్రహించండి. ఈ సమయం నుండిన ప్రతి ఒక్కళ్ళు వ్యక్తిగతంగా వారి జీవితంలో వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటి అని అంటున్నట్లయితే, దేవుణ్ణి ప్రేమించే నేను దేవుని మాటలకు లోబడుతున్నానా, దేవుని స్వభావం చేస్తున్నానా అని ఒకసారి మీ జీవితంలో గ్రహించండి. దేవుడు ఈ లోకానికి వచ్చి ధనవంతులతో స్నేహం చేయడం, ధనవంతులతో తిరగటం అటువంటివి ఏమీ చేయలేదు. ప్రతి మనిషిని, అది ఎంత పాపిష్టి స్వభావం కలిగిన ప్రతి మనిషిని కూడా దగ్గరికి తీసుకున్నాడు, ప్రేమించాడు, ప్రేమను చూపించాడు, ప్రేమతో ఆయన వైపు తిప్పుకున్నాడే కానీ బలవంతముగా దేవుడు ఎవరిని మార్చుకోలేదు అనే విషయాన్ని ఈ సమయంలో గ్రహించండి. రోజున దేవుడు పని చేయడానికి సిగ్గుపడేవారుగా మన జీవితంలో మనం ఎన్నడూ కూడా ఉండకూడదు. ఈ ఆదివారం మనం చూస్తున్నట్లయితే మట్టల ఆదివారం అన్న వెంటనే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే ఒక మాట ఏంటి అని అంటున్నట్లయితే, 2 గాడిదలు, ఒక గాడిద పిల్ల, యేసుక్రీస్తు వారు, అవసరమధ్యయం మట్టలు, గుర్తొస్తున్నాయి. కానీ ఈ మట్టల ఆదివారం నాడున విధేయత చూపించి సిగ్గుపడకుండా దేవుని మాటకు లోబడిన 2 శిష్యులు మాత్రం ఎవరికి గుర్తు రావట్లేదు. యేసుక్రీస్తు వారు ఆ బేతేని అనే గ్రామమునకు ముందు వచ్చేటప్పటికి ముందుగా ఆయనలో ఉన్న 12 మంది శిష్యులలో దేవుడు 2 ఎన్నుకున్నాడు. ఎప్పుడైతే ఈ 2 ఎన్నుకున్నాడో వారిని దగ్గరికి రమ్మని పిలిచి ఉన్నారు. వెంటనే వారి విధేయత చూపించి ముందుకు వచ్చినప్పుడు, పలానా దగ్గరికి వెళ్ళండి, పలానా చేయండి, పలానా వాళ్ళు ఎందుకు అని అంటున్నట్లయితే ప్రభువుకు కావాల్సి ఉన్నదని చెప్పండి, వాళ్ళని తీసుకుని రండి నా దగ్గరికి అని చెప్పిండు. అదేంటి, 12 మంది శిష్యులు కదా, ఒకప్పుడు మా జీవితాలు ఏంటి, ఇప్పుడు మా జీవితాలు ఏంటి, నేను ప్రభువుని కలిగి జీవిస్తున్నాను, ఇంత గొప్ప రాజువై ఉండి నేను మీ వెనకాల తిరుగుతూ ఉంటుంటే నువ్వు ఇటువంటి పనులు చెప్తావా? నేనేంటి, నా స్థాయి ఏంటి, నా హోదా ఏంటి, నేను కలిగినదేంటి, నేను సాధారణమైన ప్రజలనా, లేదు క్రీస్తుతో సంబంధం కలిగిన ప్రజలను అని చెప్పి వారేమన్నా సిగ్గుపడ్డారా? వారేమన్నా అవమానపడ్డారా? వారేమన్నా ఎదురు సమాధానం చెప్పారా? ఏమీ చేయలేదు. చిత్తము ప్రభు అన్నారు. వారు వెళ్ళారు, క్రీస్తు చెప్పిన పనులు చేసుకొని రావటం అనేది జరిగింది. ఈ రోజున క్రీస్తు నీకేమి చెప్తున్నారు? ఇతరులను నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. ప్రతి ఒక్కరిని క్షమించమని దేవుడు చెప్తున్నాడు. ప్రతి ఒక్కరికి దేవుని ప్రేమను కనపరచమని దేవుడు చెప్తున్నాడు. ఇవే కదా దేవుడు చెప్పేది, ఇవే కదా దేవుడు నీ దగ్గర నుండి ఆశించేది. మరి ఇవి చేయడానికి నేను ఇష్టపడుతున్నావా? ఈ రోజున దేవుడు చెప్తున్న మాట ఏంటి అని అంటున్నట్లయితే, సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించి
క్రైస్తవులుగా చేయమని చెప్పలా, శిష్యులుగా చేయమని యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. శిష్యులుగా ఎందుకు చేయమన్నారు? శిష్యులు ప్రతిదినము క్రీస్తుతోనే ఉన్నారు, క్రీస్తుని గురించి తెలుసుకున్నారు. అంటే క్రైస్తవులుగా అంటే ఒక శుక్రవారం, ఒక ఆదివారం, ఒక గుడ్ ఫ్రైడే, ఒక ఈస్టర్, ఒక పామ్ సండే. నూను శిష్యులు ప్రతిదినము క్రీస్తుని గురించి తెలుసుకోవాలి, ప్రతిదినము క్రీస్తుతో సహవాసం చేయాలి, ప్రతిదినము క్రీస్తుతో సంబంధం కలిగి జీవించాలి అని ఆయన ఆలోచన, ఆయన ఒక ఉద్దేశం. కాబట్టి ఈ రోజున మనము కలిగి జీవిస్తున్న ఈ యొక్క రక్షణను, భాగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ప్రాముఖ్యముగా నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి మన వంతు కర్తవ్యముగా మనము దేవుని పరిచర్యలో, దేవుని పనిలో ముందుకు కొనసాగింపబడే వారిగా మనము ఉండాలి అనే విషయాన్ని, వాస్తవాన్ని గ్రహించండి. రోజున దేవుడు మీరు కొరకు నేను ఎందుకు ప్రాణము పెట్టాలి అని అనుకుంటున్నట్లయితే, ఈ రోజున వాక్యం వింటున్న డియర్ బ్రదర్, వాక్యం వింటున్న డియర్ సిస్టర్, నీవు ఇక్కడ ఈ రోజున ఉండేవారు కాదు, ఈ వర్తమానము వినేవాడివి కాదు. మరి ఈ రోజున నీవు వర్తమానం వింటున్నావు అంటే, దేవుని యొక్క రక్షణ నీకు వచ్చింది అంటే, నీకు రావాల్సిన కీడును ఆయన తొలగించి పరిశుద్ధ జీవితాన్ని నీకు అందించింది. ఈ రోజున నాకు కూడా అంతే. ప్రాముఖ్యముగా మనము కూడా మేము చేయాల్సింది అది. నేను చూసుకున్నానా, నేను బాగున్నానా, నేను తిన్నానా, నేను ఉన్నానా, నేను పడుకున్నానా, నేను కొనుక్కున్నానా, నేను వేసుకున్నానా, నేనే బాగున్నానా, ఎవరు ఎలా పోతే నాకెందుకు అని చెప్పి విడిచిపెట్టేసేవారుగా మనము ఉండకూడదు. ఎదుటి కుటుంబం ఏంటి, వారి జీవితంలో క్రీస్తువును కలిగిన జీవితాన్ని జీవిస్తున్న వారి యొక్క ఆత్మీయ అభివృద్ధి ఏంటి, లేకపోతే వీరి పరిస్థితి ఏంటి, ప్రతిదీ గ్రహించాలి. క్రీస్తు ప్రేమను చెప్పాలి, క్రీస్తు ప్రేమను వారికి చూపించాలి, క్రియలలో చూపించాలి, మాటలలో చూపించాలి, వ్యత్యాసమైన పనులలో చూపించాలి. ప్రభు వైపు తిప్పేవారుగా మనము ఉండాలి. ప్రాముఖ్యంగా ఈ ప్రయాసం చేస్తున్నప్పుడు, ఈ ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఈ కార్యాలు తలబెడుతున్నప్పుడు, దేవుడి కొరకు కష్టపడుతున్నప్పుడు, దేవుడి కొరకు పని చేస్తున్నప్పుడు, దేవుడి కొరకు నిలబడుతున్నప్పుడు, దేవుడి కొరకు ఉపయోగపడుతున్నప్పుడు, దేవుడి కొరకు ప్రాకులాడుతున్నప్పుడు, దేవుడి కొరకు పరిగెడుతున్నప్పుడు, నీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, నిందించే వాళ్ళు వస్తారు, దూషించే వాళ్ళు వస్తారు, అవమానపరిచే వాళ్ళు వస్తారు, హేళన చేసే వాళ్ళు వస్తారు, కించపరిచే వాళ్ళు వస్తారు, ఉమ్ము వేసే వాళ్ళు వస్తారు, సిగ్గుపరిచే వాళ్ళు వస్తారు, గాయపరిచే వాళ్ళు వస్తారు, ఎత్తిపోసే వాళ్ళు వస్తారు, అనరాని మాటలు అనే వాళ్ళు కూడా వస్తారు. ఎంతమంది వచ్చినా సరే ఇతరుల ఉన్న మాటలను లక్ష్యము చేయకుండా పిలిచిన ప్రభువు ఇచ్చిన పని మీద దృష్టి ఉంచు, ముందుకు కొనసాగింపబడు. దేవుని వాక్యము చెప్పబడుతున్న రీతిగా పౌలు భక్తుడు, అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటి అని అంటున్నట్లయితే, క్రీస్తు నందు మీరు పడిన ప్రయాసము ఎన్నటికీ వృధా కాదు. ఇవన్నీ చేస్తున్నప్పుడు తల్లి గుర్తించకపోవచ్చు, తండ్రి గుర్తించకపోవచ్చు, స్నేహితులు గుర్తించకపోవచ్చు, బంధువులు గుర్తించకపోవచ్చు, సమాజము గుర్తించుకోకుండా పక్కన పెట్టవచ్చు. కానీ పిలిచిన దేవుడు ప్రతిదీ పరిశీలన చేస్తున్నాడు, ప్రతి దానికి తగిన ప్రతిఫలమును ఇస్తున్నాడు, ఇచ్చేశాడు అనే విషయాన్ని, వాస్తవాన్ని గ్రహించి ప్రభు కొరకు ప్రయాసపడు, ప్రభు కొరకు జీవించు, ప్రభు కొరకు ప్రాకులాడు. తప్పనిసరిగా నీ జీవితము క్షేమకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంటది అనే వాస్తవాన్ని, విషయాన్ని గ్రహించండి. ఆమేన్. ప్రార్థన. ఇది మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతి. ఈ రోజున నీ వాక్కు ద్వారా నాతో బహుసూటిగా స్పష్టముగా మాట్లాడే తండ్రి, ఎవరైతే ఈ వర్తమానము విన్నారో, ప్రభు కొరకు ప్రయాసపడే జీవితాన్ని జీవించాలని ఎవరైతే తీర్మానం తీసుకున్నారో, తీసుకోవాలని ఆశపడుతున్నారో, లేకపోతే ఈ విన్న వర్తమానం బట్టి ఎవరు హృదయాలైతే కదిలింపబడి ఉన్నారో, వారందరూ నైనా వారి విషయాల నిమిత్తమే గ్రహించుకునేవారుగా కాకుండా, క్రీస్తు కొరకు నేనేమి చేయాలి, క్రీస్తు నా కొరకు ఇంత చేసి ఉన్నాడు కదా అని గ్రహించి, ఆ గ్రహింపు వారికి వచ్చి, నీ కొరకు బ్రతికి, నీ కొరకు పనిచేసే, నీ కొరకు ఉపయోగపడే పాత్రగా మేము మా అందరూ ఉండులాగా ఒక్కొక్కరికి మీరు శక్తిని, సామర్థ్యాన్ని, తగిన బలాన్ని, జ్ఞానాన్ని, ధైర్యాన్ని దయచేయమని, ప్రోత్సహించమని, మీరే అద్భుతమైన కార్యాన్ని జరిగించి సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీవే పొందమని, నీ కొరకు ప్రయాసపడుతున్న మా జీవితంలో పతనము చూడకుండా ప్రత్యేకమైన ప్రతిఫలాలు మా జీవితంలో పొందుకునేటకు సహాయమును దయచేయమని క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వాక్యం మీద అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ నూరంతలుగా దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. విన్న వర్తమానమును బట్టి మీకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. శ్రేష్ఠకరమైన సందేశాన్ని ద్వారా అనేక మంది మార్చబడతారు. కాబట్టి ఈ యొక్క వర్తమానమును ఇతరులకు షేర్ చేయండి. ఆమేన్. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.